నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, రెస్కో చైర్మన్ విజి ప్రతాప్ కుమార్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టి జనవరి నుంచి యూనిట్కు తగ్గింపు అమలు చేయడం ద్వారా కోట్లాది వినియోగదారులకు ఊరట కల్పించిందని తెలిపారు. ప్రజలకి ఏ విధంగా అండగా నిలబడిందో మీ అందరికీ ఈరోజు ఒక ఉదాహరణ కింద చెప్పచ్చు. విద్యుత్ సంస్కరణలు అంటేనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు డేటా తీసుకోండి. 1995కు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు, అయిన తర్వాత ఆ రంగాన్ని ఏ విధంగా సంస్కరించి ఎటువంటి ఫలితాలు రాబట్టారు, అలాగే ట్రాన్స్మిషన్ లాసెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక ముఖ్యమంత్రి అయ్యి టెక్నికల్గా కూడా డేటా తెప్పించుకొని వాటిని కూడా అరపెట్టడం ద్వారా సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు సేవ్ చేసినటువంటి ఘనత 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, గుడిపాటి రవికుమార్ గారు మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ ట్రూ అప్ చార్జెస్ అన్నింటినీ కూడా మన మీద పడకుండా, మన పైన భారం పడకుండా గవర్నమెంటే భరించేలాగా, గవర్నమెంటే డిస్కమ్స్కి ఉన్న స్టేట్లో ఉన్నటువంటి 3 డిస్కమ్స్కి మరియు రెస్కోకి కూడా స్టేట్ గవర్నమెంట్ ఉంటూనే పే చేసేలాగా సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనకి 2 ట్రూ అప్ ఛార్జెస్ ఉంది, ఒక ట్రూ డౌన్ ఛార్జెస్, అంటే 2 ప్లస్ పడితే 1 మైనస్ పడుతుంది. మళ్ళీ ఇది ప్రవేశపెడితే 3 ట్రూ అప్ ఛార్జెస్ పడుతుంది. కాబట్టి ప్రజల మీద భారం అవుతుంది. దానివల్ల ప్రజల మీద భారం పడకూడదనే సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ ట్రూ అప్ ఛార్జెస్ మొత్తం కూడా గవర్నమెంటే భరించేలాగా నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఫిర్యాదుకు నాణ్యమైన పరిష్కారం చూపడమే లక్ష్యమని అధికారులకు పార్వతీపురం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అర్జీ పరిష్కారమైన తదుపరి అధికారులు ఫిర్యాదుదారులతో మాట్లాడాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. రిప్లై ఇచ్చారా? ఏమని ఇచ్చారు? కాపీ ఏమన్నా ఉందా? సరే, ఏమి ఇచ్చారో గుర్తుందా? పర్లేదు కానీ నాకు చెప్తారు. మీకు గవర్నమెంట్ నుంచి ఇచ్చినప్పుడు ఇప్పిస్తాను నేను. ఉంటాయి మాకు జిల్లా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ను సందర్శించారు. 104, 108 వాహనాల పనితీరు, సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 104 సేవల ద్వారా ఆరోగ్య రథం కార్యక్రమంలో 41 రకాల పరీక్షలను ఉచితంగా అందించబోతున్నామన్నారు. ఆయన వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దురా, సిహెచ్సి హాస్పిటల్ నెంబర్స్ వరుధిని, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేయగానే ఇబ్బంది పేపర్లో ఆర్టికల్స్ వచ్చాయని చెప్పి చేసి దాని మీద మాట్లాడమన్నారు. పిల్లల డాక్టర్ సార్, ఇది పీడియాట్రిషియన్. పెందుర్తి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా 108, 104 సేవలు పూర్తిగా తగ్గిపోయాయని
108, 104 వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయాయని, ఆ సర్వీసు భ్రష్టు పట్టించింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ విషం కక్కుతా ఉన్నారు. జీపీఎస్ ద్వారా కంప్లైంట్ రాగానే వెహికల్ జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి ఎన్ని గంటలకు కంప్లైంట్ వచ్చింది, ఎన్ని గంటలకు బయలుదేరింది, ఎన్ని గంటలకు చేరింది, ఏ టైంకి ఎక్కడ ఉందని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తూ వ్యవస్థలన్నింటినీ కూడా అప్డేట్ చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ జనతా వారధి కార్యక్రమాన్ని చేపట్టినట్లు అనకాపల్లికి చెందిన పార్టీ నేతలు ఆడారి ఆనంద్ కుమార్, గొర్ల రామునాయుడు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నాయకులు, మహిళలు, యువత పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం ఈ రోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదే రకంగా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆడారి ఆనంద్ కుమార్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలానే ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా భారతీయ జనతా పార్టీ నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున ర్యాలీగా రావడం జరిగింది. ఈ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆడారి ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా అధ్యక్షతన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అదే రకంగా ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ గా నాకు ఆ బాధ్యతలు అప్పచెప్పినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మండల లెవెల్లో కూడా ఈ యొక్క వారధి కార్యక్రమాన్ని కమిటీలు వేసి మండలానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడము, ఆ యొక్క కమిటీల్ని ఎంఆర్ఓ ఆఫీస్ కి, సిఐ, అక్కడ ఉన్న పోలీస్ అధికారులకి, ఎండి ఆఫీసులకి వారధిగా ఉండేటట్టు కూడా కమిటీలు వేసి తదుపరి అన్ని రోజుల్లో కూడా వేసి ప్రతి శుక్రవారం కూడా ఈ యొక్క కార్యక్రమం జరిగేటట్టు కూడా, ప్రతి సోమవారం కూడా ఈ యొక్క కార్యక్రమం జరిగేటట్టు ముఖ్యంగా రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గృహహింసను అరికడదాం, గృహహింస మన సంస్కృతి కాదు అనే అంశంపై రూపొందించిన అవగాహన పోస్టర్ను జిల్లా కలెక్టర్ మేఘా స్వరూప్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహహింసకు సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీతారామూర్తి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి శ్రీదేవి, కేఆర్పీసీ ఎస్డీసీ భాస్కర్ రెడ్డి, సిపిఓ అప్పల్కొండ, డిఎల్డీఓలు వీణాదేవి, డీఎస్పీ విద్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా
అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు, లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, గ్రామీణ రూపురేఖలు మారుతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పల్లె పండుగ 2.0లో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దాదాపు ₹1 కోటి నిధులతో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పల్లె పండుగతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు. త్వరలోనే ఎర్ర కాలువ ముంపుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామన్నారు. ఇప్పుడు ఏటు వెళ్ళినా పిలిచిన వెంటనే పలికే ఏకైక వ్యక్తి మన దుర్గేష్ శర్మ. నా వయసు ఇప్పుడు 67 సంవత్సరాలు. నేను 50 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నా. ఈ 50 సంవత్సరాల్లో 10 అసెంబ్లీ ఎలక్షన్లో 10 ఎమ్మెల్యేలని నేను చూశాను. కానీ మన మినిస్టర్ గారు లాంటి వ్యక్తి ఎవరు లేరు. ఆయనే సాటి. పాలు పంచుకుంటున్నటువంటి గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి గోపమ్మ గారు, అదేవిధంగా సొసైటీ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు గారు, సీనియర్ నాయకులు కాశీ గారు, శ్రీనివాస్ గారు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పోలెడ్డి వెంకటరత్నం గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది నాయకులకి, కార్యకర్తలకి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులందరికీ, అదేవిధంగా వివిధ అధికారులు కూడా ఇచ్చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఎంపీడీఓ గారికి,
అదేవిధంగా డిఈ పంచాయతీరాజ్ వారికి, ఇంకా పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మహిళా వాళ్ళందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బ్యాంక్ ఏదైతే ఉందో మనకి డబ్బులు ఇస్తా అన్న బ్యాంకు వాళ్ళు అడిగారు, ఆ ప్రభుత్వం ఏం చేయలేదు, డబ్బులు వృధా చేసింది, మీకు చేసే ఉద్దేశం ఉందా లేదా, మీరు చేస్తారా లేదా అనేటువంటి మాట మనల్ని అడిగితే, ముఖ్యమంత్రి గారు పరిపాలనా దక్షులు కనుక, చాలా పెద్ద విజనరీ కనుక ఆయన ఏం చేశారంటే, మేము తప్పనిసరిగా టేకప్ చేస్తాం, మళ్ళీ గ్రామ సీమల్లో పక్కనే గోదావరి. హెల్మెట్ ధరించి ప్రమాదాలను నివారించాలని నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నార్త్ జోన్ పోలీసులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్, కోరుకొండ సీఐ ఎస్ఐల ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కోరుకొండ మండలం ప్రధాన రహదారి నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ గోకవరం పోలీస్ స్టేషన్ వరకు సాగింది. దారి పొడవునా వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు మైక్ల ద్వారా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జనవరి 26వ సంవత్సరం 2026 రహదారి భద్రతా మాసోత్సవాల మాసంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా నార్త్ జోన్ పరిధిలో పోలీస్ సిబ్బంది, అలానే జిఎంఎస్కేలు, ఆటో యూనియన్ వాళ్ళ సహకారంతో రహదారి భద్రతపై అవగాహన కల్పించడం, అలానే హెల్మెట్ పెట్టుకోవడం, సీటు బెల్ట్లు ధరించడం, ట్రాఫిక్ నియమాలు, రూల్స్ పాటించడం పట్ల అవగాహన కల్పించడం కోసం ర్యాలీని చేపట్టడం జరిగింది. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఆటో యూనియన్ వాళ్ళు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. జిఎంఎస్కేలు అలానే మా పోలీస్ సిబ్బంది కూడా ప్రతి స్టేషన్ పరిధిలో, అలానే నేషనల్ హైవే, స్టేట్ హైవే పరిధిలో ఉన్న గ్రామాల్లో కూడా ఈ మాసం పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలానే స్కూల్స్ మరియు కాలేజీల్లో కూడా వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు కూడా నిర్వహిస్తాము. పశ్చిమ గోదావరి జిల్లాలోని కాల్వల కాలుష్యంపై జిల్లా యంత్రాంగం తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించి తాగు, సాగునీరు కలుషితం కాకుండా యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజల సమస్యల పరిష్కార పోరాటంలో భాగంగా జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్ వద్ద జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ ఏర్పాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇవి సహజంగా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలో ఆ నీటి హక్కుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనం కూడా ఈ మధ్యకాలంలో బనకచర్ల అన్నాం, మరలా దాన్ని మార్చి వేరే పేరుతో గోదావరి జలాలను వాడుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి జల వనరుని ఆ రాష్ట్రాలకు అనుగుణంగా వాడడం అనేది ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దాని మీద పోరాటాలు చేస్తూ ఉంటారు. పోరాటాలు, ప్రయత్నాలు సఫలమై ఆ రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు ముందుకు పెడతాయి. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి నీళ్లు ఇవ్వకుండా ఆపుతానని ఆయనకి ఏ విధమైన హామీ ఇచ్చారు అని తెలియజేయడం ఏదైతే ఉందో ఇది ఉట్టి అబద్ధమైనటువంటి మాటని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అసెంబ్లీ సాక్షిగాని ప్రమాణం చేసే నైతికత వాళ్ళకి లేదని నేను భావిస్తున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3,400 కోట్ల రూపాయలు. ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న 108, 104 అంబులెన్స్ వ్యవస్థపై ప్రతిపక్ష వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని అత్తిలి మార్కెట్ కమిటీ చైర్మన్ దాసం ప్రసాద్ మండిపడ్డారు. ఇటీవల శిథిలావస్థకు చేరిన అంబులెన్స్ ఫోటోలను చూపిస్తూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనకు జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రికి రోగులను తరలిస్తున్న 108 అంబులెన్స్ వాహనాలను పరిశీలించిన వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దాసం ప్రసాద్ మాట్లాడుతూ విపక్ష నేతల తీరును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, చిక్కాల వేణు, ఆకేటి కాశీ, జనసేన పార్టీ నాయకులు బెజవాడ సూరి, మారిశెట్టి మురళి, కొండేటి విజయ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ శుంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి ఏ కారణం చేత మేము ఈరోజు సందర్శించడం జరుగుతుందంటే, తణుకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని 70,000 పైచిలకు మెజార్టీని అందించిన ప్రజలకి మేము చాలా
క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పవలసిన బాధ్యత మాకుంది. అలాగే గతంలో సాక్షి ఛానల్ ద్వారా అంబులెన్స్లన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయని, సకాలంలో స్పందించట్లేదని ప్రచారించడం జరిగింది. కాలు వచ్చిన క్షణం నుంచి తిరిగి రోగి వెళ్ళే క్షణం వరకు కూడా బాధ్యత తీసుకునే సిబ్బంది కూడా సకాలంలో పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క వ్యవస్థని తప్పుదారి పట్టించడానికి సాక్షి ఛానల్లో రకరకాలుగా దీన్ని ప్రచారణ జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదండి. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి చేయడం చంద్రబాబు నైజం, అడ్డుకోవడం జగన్ నైజం అని అన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మార్క్ఫెడ్ చైర్మన్ బంగారు రాజుతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ సెక్రటరీ ప్రసాద్, గంటా రవి, అప్పలనాయుడు పాల్గొన్నారు. ఉన్నప్పుడు మొదటిసారిగా అక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలి అని ఒక ఆలోచన రావడం, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవడం అనేది జరిగింది. 2015లో స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది క్రియేట్ చేసి అక్కడికి ఫండ్స్ వచ్చేలాగా చేసింది ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2016లో సైట్ క్లియరెన్స్ అనేది రావడం జరిగింది. 2017లో ఒక కార్పొరేషన్ నియమించడం అనేది జరిగింది. జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఓపెనింగ్ చేస్తే మేము మాట్లాడామా? ఒక ప్రెస్ మీట్ అయినా చేసామా? లోపలికి వెళ్ళి ఏమైనా హడావిడి చేసామా? మేము ఆ రోజున సంస్కృతి సాంప్రదాయాలు అనేవి పాటించాం. మరి ఈ రోజున ఏ అధికారం లేకుండా స్థానిక ఎమ్మెల్యే గారిని పిలవకుండా, ఇప్పుడున్న ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారిని పిలవకుండా వీరికి వీరే కొబ్బరికాయలు కొట్టడం అనేది మాత్రం ఈ జిల్లాలో సరైన సంస్కృతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతిపక్ష నాయకులు ఆయన నిర్వీణం చేస్తూ రైతులు రెచ్చగొట్టి చాలా వరకు ఆపడం జరిగింది. ఏదైనప్పటికీ అప్పటికే సుమారు మోర్ దాన్ 70% ఎక్విజిషన్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా అద్దంకిలో 100 పడకల ఆసుపత్రి లేకపోవడం సిగ్గుచేటని వైసీపీ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ విమర్శించారు. సాక్షాత్తు మంత్రి గొట్టిపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి లేకపోవడం వారి పాలనకు నిదర్శనమని ఆరోపించారు. ఈ 3 ఏళ్లలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తే టీడీపీ కార్యాలయం ఎదుట సెల్యూట్ చేస్తారని అశోక్ కుమార్ పేర్కొన్నారు. సరే, భోగాపురం అంత ప్రోగ్రెస్ అవ్వటానికి, కంప్లీట్ అవ్వటానికి ఎవరు ఎంత కష్టపడ్డారో, ఎవరి విజన్ ఏంటో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ కూటమి ప్రభుత్వానికి ఒక ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నానండి. అదేంటి అంటే 2008లో అద్దంకి నియోజకవర్గం ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 100 బెడెడ్ హాస్పిటల్ లేకపోవటం అనేది చాలా సిగ్గుచేటండి. సాక్షాత్తు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి అదే అద్దంకి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గంలో ఇంకా 3 ఏళ్ల టైంలో గనక మీరు ఒక 100 బెడెడ్ హాస్పిటల్ కనుక తీసుకురాగలిగితే మీ ఆఫీసు ముందు నేను నుంచొని సెల్యూట్ చేసి ప్రజలందరికీ క్షమాపణలు కోరుకుంటానని తెలియజేస్తున్నారు. ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే గనక మీలో ముందుకు ఎవరైనా రావచ్చు. థ్యాంక్ యూ. నిన్నటి నుంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ ఒక వితండ వాదనని తీసుకొస్తున్నారు. అదే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లపట్నంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో యువ నాయకులు ఎరపతినేని నిఖిల్ స్వామి భక్తి శ్రద్ధలతో 41 రోజులు అయ్యప్ప దీక్షను పూర్తి చేసుకున్నారు. గురుస్వామి సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఆయన ఇరుముడిని కట్టించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. గురజాల నియోజకవర్గం కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వామి
అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే అయ్యప్పో. బాపట్ల పట్టణ శివారు చింతావారిపాలెం వద్ద వరికుప్ప దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు వరికుప్పపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. సమాచారం అందుకున్న బాధితులు స్థానికులు కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక శాఖ తీరుతో వరికుప్ప మొత్తం దగ్ధమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొద్దిపాటి నిప్పుతో ఉన్న కుప్పను అగ్నిమాపక అధికారులు నిర్లక్ష్యం చేసి సరైన అంచనా లేకుండా జేసీబీ తెప్పించి కుప్పని కదిలించమని చెప్పి తీరా కదిలించాక నీళ్లు లేవని వెళ్లిపోవడం వల్లే ఈ నష్టం జరిగిందని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు కొట్టారు, ఆగిన తర్వాత వీళ్ళంతలో జేసీబీ మనుషుల మాన్యువల్ గా ట్రై చేస్తాం అందరూ ఫోన్ చేస్తే మాన్యువల్ గా ఎవడో ట్రై రాలేదు. జేసీబీ కాంట్రాక్ట్ లోకి వచ్చింది. సరే ఎవరైనా కాలుతున్నాం కాబట్టి తీరు పైకి ఎక్కిపోను. అందుకని ఏం చేసామంటే మాన్యువల్ మిషన్ పిలిచినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మిషన్ నుండి తీస్తామంటే మేము నీళ్లు కొడతామని ఫైరింగ్ వాళ్ళు అన్నారు. 1 అవర్ ఆగండి పక్కకి వెళ్తా జేసీబీ ఆపుతాం కదా అని అనుకుని మీరే చెప్పారు ప్లానింగ్. మంటల్లో ఎవరైనా మాన్యువల్ గా ఎక్కుతాడా? ఎవరు ఎక్కలేరు కదా. అయినా ఈ టైంలో ఎవడో రాడు. అయినా జేసీబీ పిలిపించాం, ట్రాక్టర్ పిలిపించాం, ఇన్ని చేసిన రెస్పాండ్ లేదు. ఒక ఆఫీసర్ వచ్చి దగ్గరుండి వర్క్ చేయాలా లేదా? నువ్వు వెళ్ళి అల్లం కూకునేది పైపులు. కావాలి పట్టణంలోని 17వ వార్డు బుడంగుంటలో 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 89,03,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పైప్ లైన్ పనులకు కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి స్థానిక నాయకులు, వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని బ్రహ్మంగారి గుడి, పోలేరమ్మ గుడిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడమే ఈ పైప్ లైన్ పనుల లక్ష్యంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్, డీఈ సాయి కుమార్, కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, సోమశిల మాజీ చైర్మన్ కల్లగుంట మధుబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఓకే కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మాచవరం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రతిష్టాత్మక గ్రామసభ కార్యక్రమంలో సర్పంచ్ నాగబత్తుల శాంతాకుమారి పాల్గొన్నారు. గ్రామసభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి వీబీజీ రామ్జీ అనే నూతన పేరును పెట్టినట్లు తెలిపారు. ఈ నూతన చట్టం ప్రకారం గతంలో ఉన్న 100 పని దినాలను 125 రోజులకు పెంచారని, పని కల్పించలేని పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి చెల్లించే వెసులుబాటు కల్పించారని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి వ్యక్తిగతంగా చెబితే పరీక్షలు నిర్వహించి ప్రాపర్ ఛానల్ అవసరమైతే మీరు లేడీ డాక్టర్స్ లేడీస్కి అయితే జెంట్స్కి అయితే జెంట్స్ డాక్టర్ గారు రిఫర్ చేసి మీకు ట్రీట్మెంట్. ఈ రోజు గ్రామ సభలో వికసిత్ భారత్ ఉపాధి హామీ పథకం క్రింద ఉపాధి హామీ పథకాన్ని జీ రామ్జీ పథకంగా మార్చడం జరిగింది. దీని ఉద్దేశం ఏమిటంటే ప్రతి వేతనదారులకు 100 రోజుల నుంచి 125 రోజులు పని పెంచడం జరిగింది. అదేవిధంగా ఆ ఉపాధి హామీ వేతనదారులకు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం జరిగింది. గ్రామంలో సంక్రాంతి సమయంలో చక్కగా తీర్చిదిద్దే విధంగా గ్రామానంతటిని అందంగా తీర్చిదిద్దే విధంగా ప్రతి గ్రామాన్ని చేయాలని ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.